హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ష బైకర్ బ్లాగర్. ఈరోజు వీడియో వచ్చేసి 2026 ఎంజీ మెజెస్టర్ మీద అనమాట. సో ఈ కార్ గురించి మీకు ఎవ్రీ డీటెయిల్ అయితే ఈ వీడియోలో మీకు అందజేస్తాను. సో ఈ కార్ లాంచ్ చేయడం అయితే మనకి ఫిబ్రవరి 2026లో అయితే లాంచ్ చేశారు. బట్ దీని ప్రైసెస్ అనేది మనకి ఏప్రిల్లో అయితే రివీల్ అయితే చేశారు. బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి ఈ కారు. అసలు ఇది 2026లో వర్తేనా? అసలు ఇది టొయోటా ఫార్చునర్కి టఫ్ కాంపిటీషన్ ఇస్తుందా? అసలు ఇందులో ఏమేమి ఫీచర్స్ ఇచ్చారు? సో ఫార్చునర్ కన్నా ఇది బెటరేనా పోలిస్తే? మీకు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అయితే ఈ వీడియోలో మీకైతే అందచేస్తాను. ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఇంకా ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే ఇందులో వచ్చేసి మనకి 2 లీటర్ ట్విన్ టర్బో చార్జ్ డీజిల్ ఇంజిన్ అయితే ఇస్తున్నారు. పవర్ వచ్చేసి 215.5 bhp పవర్, టార్క్ వచ్చేసి 478.5 Nm టార్క్. సో ఫార్చునర్తో పోలిస్తే 10 to 12 bhp పవర్ అయితే ఎక్కువగానే ఉంది. టార్క్ అయితే 20 Nm అయితే తక్కువగా ఉంది టార్క్. సో లో డిస్ప్లేస్మెంట్ అయినప్పటికీ ట్విన్ టర్బో ఇంజిన్ ఇవ్వడం వల్ల సో పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంటుంది ఇది ఇంజిన్ వైజ్. సో ఫ్రంట్ లుక్ కనుక చూసుకుంటే మీరు చూడొచ్చు డిఆర్ఎల్స్. సో వెర్టికల్గా ఒకటి, హారిజాంటల్ డిఆర్ఎల్స్, ఎంజీ లోగో. సో ఈ గ్రిల్ని అయితే ఎంజీ కంపెనీ మ్యాట్రిక్స్ గ్రిల్ అని చెప్తుంది. సో లుక్ కూడా చాలా బాగుంది. ఫ్రంట్ హెడ్ లైట్స్ కూడా చూడొచ్చు. ఇది ఆటో అడ్జస్టబుల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, లెవెల్ 2 అడాస్తో కూడా వస్తుంది. ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ ఉంటుంది. సో ఫ్రంట్ స్కిప్ ప్లేట్స్ కూడా చూడొచ్చు. సో ఫ్రంట్ నుంచి అయితే లుక్ చాలా బోల్డ్గా అయితే ఉంది. ఈ కార్ మెయిన్గా మనకి చాలా కలర్ ఆప్షన్స్లో అయితే ఉంది. దాదాపు 4 to 5 కలర్ ఆప్షన్స్లో అయితే ఉంది. మీకు ఆ కలర్ ఆప్షన్స్ స్క్రీన్పై అయితే డిస్ప్లే చేస్తాను చూడండి. ఇంకా సైడ్ వైజ్ కనుక చూసుకుంటే లెంత్ వచ్చేసి 5 మీటర్స్ అనమాట. 5046 mm, వీల్ బేస్ 2950 mm, విత్ 2016 mm, గ్రౌండ్ క్లియరెన్స్ 219 mm. సో మనకి ఎవ్రీ డైమెన్షన్ పరంగా అయితే ఫార్చునర్ కన్నా పెద్దగానే ఉంది మెజెస్టర్ అనేది. గ్లాస్టర్ కన్నా పెద్దగా ఉంది. కాకపోతే గ్రౌండ్ క్లియరెన్స్ అనేది మనకి 6 mm అయితే లోయర్ అవుతుంది. అది నెగ్లిజిబుల్ అనే చెప్పచ్చు. చాలా బాగుంది, పెద్ద సైజ్ అనమాట ఎస్యూవీ అయితే. డి సెగ్మెంట్ ఎస్యూవీ కదా. ఇంకా వీల్స్ కనుక చూసుకుంటే 19 ఇంచెస్ వీల్స్ అయితే ఇస్తున్నారు. మనకి టొయోటా ఫార్చునర్లో అయితే 18 ఇంచెస్ వీల్స్ అయితే ఇస్తారు. ఇందులో 19 ఇంచెస్ వీల్స్ అయితే ఇస్తున్నారు. టైర్ గ్రిప్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు సైడ్ డోర్ హ్యాండిల్స్ కూడా చూడొచ్చు. పియానో బ్లాక్లో అయితే ఇచ్చారు. క్రోమ్ ఇస్తే బాగుండు. సైడ్ బాడీ క్లాడింగ్ ఏదైతే ఉందో అదైతే మనకి యాక్సెసరీ, స్టాక్ కార్తో అయితే రాదు. వెనక కనుక చూసుకున్నట్టే కనెక్టెడ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్ అయితే ఇచ్చారు. రియర్ వైపర్ అయితే ఇచ్చారు. డిఫాగర్ కూడా ఇచ్చారు. కింద జూల్ ఎగ్జాస్ట్ అయితే ఇచ్చారు. ఎగ్జాస్ట్ కూడా మనకి ఫంక్షనల్ ఎగ్జాస్టే, డమ్మీ అయితే కాదు. సో మెజెస్టర్ బ్రాండింగ్ చూడొచ్చు. మెజెస్టర్ లోగో పైన మారిస్ గ్యారేజెస్ అని రాశారు. సో 4-wheel డ్రైవ్ అనమాట. సో బూట్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి 343 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఇస్తున్నారు. అన్ని రోస్ అప్ అయ్యి ఉంటాయి. సెకండ్స్లో సీట్స్ని కూడా క్లోజ్ చేస్తే మనకి 1650 లీటర్స్ అయితే ఉంటుంది. చాలా పెద్ద కార్ అనమాట. 343 లీటర్స్ తోడు అప్ అయ్యి ఉన్న చూసుకోండి మరి. ఇంకా సెకండ్ రో గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి 2 అయితే ఉంటాయి. 6 సీటర్, 7 సీటర్ కూడా ఉంటుంది. ఇది 6 సీటర్ క్యాప్టెన్ సీట్స్తో అయితే వస్తుంది. కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది. సో 7 సీటర్ కూడా మీరు చూసుకోవచ్చు. మధ్యలో అయితే ఆర్మ్ రెస్ట్ ఉంటుంది. 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉంటాయి. సో ట్విన్ కప్ హోల్డర్స్తో అయితే వస్తుంది. మధ్యలో కనుక చూసుకుంటే ఇందులో 3 జోన్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంటుంది. సో మనకి ల్యాప్టాప్ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఇచ్చారు. 2 టైప్ సి వేస్తే బాగున్నాయి. 2026లో టైప్ ఏ అయితే ఇచ్చారు. సో పైన కూడా సన్ రూఫ్ అయితే చూడొచ్చు, పానరామిక్ సన్ రూఫ్. సో దీన్ని గెలాక్సీ సన్ రూఫ్ అయితే అంటున్నారు. ఇంకా ఫ్రంట్ సీట్స్ కనుక చూసుకున్నట్లయితే ఇవి 12-way పవర్ అడ్జస్టబుల్ సీట్స్ అనమాట. 3 మెమొరీ ఫంక్షన్స్ అయితే ఉంటాయి. డ్రైవర్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అనమాట, వెంటిలేటెడ్ అండ్ మసాజ్ సీట్స్. సో ఫ్రంట్ 2 సీట్స్ అనేది వెంటిలేటెడ్ అండ్ మసాజ్ సీట్స్, చాలా బాగుంటుంది కంఫర్ట్. ఇంకా ఫ్రంట్ డాష్ బోర్డ్ కనుక చూసుకుంటే ఇంకా మీరు ఫీచర్స్ అయితే చూడండి. స్క్రీన్పై అయితే డిస్ప్లే చేస్తున్నాను. సో ఫ్రంట్ డాష్ బోర్డ్ అయితే చూడండి, చాలా ప్రీమియంగా అయితే ఉంది. సో 12.5 ఇంచ్ స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే సపోర్ట్ చేస్తుంది. వెంటిలేటెడ్ అండ్ మసాజ్ సీట్ కూడా మనం స్క్రీన్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఫిజికల్ బటన్స్ ఇస్తే బాగున్నాను, నో ప్రాబ్లం. సైడ్ గ్రాబ్ హ్యాండిల్ చూడొచ్చు. ఆఫ్ రోడ్ వెహికల్ కదా పట్టుకోవడానికి. స్టీరింగ్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, 3 స్పోక్ స్టీరింగ్. సో మనకి స్టీరింగ్ పైన క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. సో స్క్రీన్ని యాక్సెస్ చేసుకునే కంట్రోల్.
సో మధ్యలో సెంటర్ కన్సోల్ అయితే ఉంది కదా, ఈ కార్లో మేజర్ హైలైట్ అయితే అదే కన్సోల్. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం సపరేట్గా అయితే. సో చూడొచ్చు మధ్యలో ఆర్మ్రెస్ట్, ట్విన్ కప్ హోల్డర్స్, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్ 2 అయితే ఇచ్చారు. 1 కాదు 2 అయితే ఇచ్చారు. గుడ్ థింగ్ అని చెప్పాలి. సో ఫ్రంట్ నుంచి అయితే డాష్ బోర్డ్ అయితే ఎలా ఉంటుంది, చాలా పెద్ద కారు. సో మనకి లైవ్లో చూస్తే తెలుస్తుంది దీని సైజు, దీని రోడ్ ప్రెజెన్స్. ఇదన్నమాట ఫ్రంట్ డాష్ బోర్డ్ గురించి అయితే. సో చూడొచ్చు. ఇంకా దీని సెంటర్ కన్సోల్ గురించి చెప్పాలనుకున్నాను కదా, ఇదే మేజర్ హైలైట్ ఆఫ్ రోడ్ హార్డ్వేర్. ఇందులో మనకి 3 డిఫరెన్షియల్ లాక్స్ అయితే ఉంటాయి, సెంటర్, ఫ్రంట్, రియర్. మామూలుగా ఏ కార్ అయినా ఫార్చునర్ కానివ్వండి, థార్ కానివ్వండి, ఇందులో రియర్ అయితే ఇస్తారు డిఫరెన్షియల్ లాక్. దీంట్లో 3 డిఫరెన్షియల్ లాక్స్ అయితే ఇచ్చారు. సో ఈ 3 డిఫరెన్షియల్ లాక్స్ వల్ల బెనిఫిట్ ఏంటంటే, మీరు ఎటువంటి సిచ్యువేషన్, ఆఫ్ రోడ్ సిచ్యువేషన్లో ఇరుక్కుపోయినా సరే, ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే ఈజీగా ట్యాకిల్ చేసుకుని వచ్చేయచ్చు. సో బెస్ట్ థింగ్ అని చెప్పచ్చు. ఏదో మనం జీ వ్యాగన్లో చూసిన ఫీచర్ ఇది మనకి మెజెస్టర్లో ఇచ్చారు. గుడ్ థింగ్. CCO, క్రాల్ కంట్రోల్ ఆపరేషన్. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే, ఇది ఆఫ్ రోడ్ క్రూజ్ కంట్రోల్ అని చెప్పచ్చు. మీరు CCOని యాక్టివేట్ చేసారనుకోండి, యాక్సిలేటర్, బ్రేక్ అయితే ఎక్కడ మీరు టచ్ చేయవసరం లేదు. స్టీరింగ్ కంట్రోల్ చేసుకుంటూ అయితే కార్ వేసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. సో మీరు ఎటువంటి యాక్సిలేటర్, బ్రేక్ ఏం నొక్కవసరం లేదు. హై క్లాస్ కార్లో చూడొచ్చు, క్రాల్ అని కూడా అంటారు. సో ఎంజీ అయితే దీన్ని CCO అని అయితే పిలుస్తుంది. ఇందులో మళ్ళీ మనకి 10 టెరైన్ మోడ్స్ అయితే ఇచ్చారు. స్నో అని, మడ్ అని, రాక్ అని, శాండ్ అని, ఆఫ్ రోడ్ అని, ఇలాగా డిఫరెంట్ మోడ్స్ అయితే ఉంటాయి. ఇంకా ఈ కారు వాటర్ వెయిటింగ్ కెపాసిటీ అయితే చూసుకుంటే ఫస్ట్ క్లాసింగ్ సెగ్మెంట్ 810 mm వాటర్ వెయిటింగ్ కెపాసిటీ అయితే ఇస్తున్నారు. ఏ స్నార్కులు ఏం పెట్టే అవసరం లేదు. సో ఫార్చునర్లో అయితే 700 mm, ఇందులో 810 mm అయితే ఇస్తున్నారు. గుడ్ మూవ్ అని చెప్పచ్చు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కార్ని. ఇంకా డ్యూన్ బ్యాషింగ్. సో ఈ వెహికల్లో మీకు అన్నీ చేయొచ్చు. సో చెప్పాను కదా ఇందాక 10 టెరైన్ మోడ్స్ ఉన్నాయని. సో ఈజీగా ఎటువంటి సిచ్యువేషన్ అయినా ట్యాకిల్ చేసుకోగలదని డ్యూన్ బ్యాషింగ్ చేయొచ్చు. ఇంకా ఈ కార్ వచ్చేసి మనకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో కూడా ఒక ప్లేస్ని అయితే సంపాదించుకుంది. అదేంటంటే టోయింగ్ కెపాసిటీ. మీరు చూడొచ్చు ఇక్కడ వ్యాక్ 7 లోకోమోటివ్ని అయితే టో చేసింది. దాదాపు మనకి 40 tons పైన ఉంటుంది వెయిట్. సో ఈ కార్ని టో చేసి గిన్నిస్ బుక్లో అయితే స్థానం అయితే సంపాదించుకుంది. సో ఇట్స్ ఏ గుడ్ మూవ్ అని చెప్పచ్చు. ఎంజీ అయితే ఫార్చునర్కి చాలా టఫ్ కాంపిటీషన్ ఇద్దామనే ప్లాన్లో అయితే ఉంది. సో అందుకే ఎంత మార్కెటింగ్ అయితే చేస్తున్నారు. మరి చూద్దాం అసలు ఇది టఫ్ కాంపిటీషన్ ఇస్తుందా లేదా, ఎవ్రీథింగ్. ఇంకా మీరు ప్రైజెస్ అయితే చూడొచ్చు. షార్ప్ 4x2 ఆటోమేటిక్ 46 lakhs, సావీ 4x2 ఆటోమేటిక్ 40 lakhs, సావీ 4x4 ఆటోమేటిక్ 44 lakhs. సో ఇది గైస్, సో ఎంజీ మ్యాజెస్టర్ గురించి. సో నాకైతే పర్సనల్గా అయితే నచ్చింది, ఎందుకంటే ఫార్చునర్తో పోలిస్తే చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. మెయిన్గా ఆఫ్ రోడ్ ఫోకస్డ్ వెహికల్ అని చెప్పచ్చు. లుక్స్ కానివ్వండి, ఇన్ఫ్యాక్ట్ టొయోటా ల్యాండ్ క్రూజర్ కన్నా ఈ కార్ అయితే పెద్దదన్నమాట. సో ఎవ్రీథింగ్లో అయితే నచ్చింది. నాకు చిన్న కాన్ ఎక్కడ అనిపించింది అంటే, కొంచెం ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ పెద్దది ఇస్తే బాగుందని నాకు అనిపించింది. 2.5 లీటర్ అలాగా. ఫార్చునర్లో మనకైతే 2.8 లీటర్ ఇంజిన్ అయితే ఇచ్చారు కదా, ఇందులో కూడా ఒక 2.4 లీటర్, 2.5 లీటర్ పెద్ద డిస్ప్లేస్మెంట్ అయితే ఇస్తే బాగున్నాం. 2 లీటర్ ఇంజిన్ అయితే ఇచ్చారు. ఇంకోటి ఇందులో ఇంటర్నెట్ సైడ్ అనేది లేదనమాట. మనకు గ్లాస్టర్లో అయితే ఇంటర్నెట్ సైడ్ అని ఉండేది, ఇందులో అయితే అది తీసేసారు ఇంటర్నెట్ సైడ్ అనేది. అది ఒకటి నాకు కాన్గా అనిపించింది. ఇంకోటి సన్ బ్లైండ్స్ అయితే మిస్ అవుతున్నాయి అనమాట. సన్ బ్లైండ్స్ కూడా ఇస్తే బాగున్నాం. దాదాపు మనం 50 lakhs పైన వస్తున్నాం కదా. సో సన్ బ్లైండ్స్ కూడా ఇస్తే బాగున్నాయి కార్లు. అదనమాట గైస్ నాకు అనిపించింది. అంతకు మించి కాన్స్ అయితే లేదు. సో ఇది మరి ఫార్చునర్కి టఫ్ కాంపిటీషన్ ఇస్తుందంటే నాకైతే ఇస్తుందని అనిపిస్తుంది, ఎందుకంటే దీని లుక్స్, దీని సైజ్ కూడా అలాగే ఉంది. బట్ ఫార్చునర్ ఏంటి అంటే రిలయబిలిటీ. సో ఫార్చునర్ పెట్టిందే రిలయబిలిటీకి పేరు. సో ఎంజీకి మనకి ఏంటంటే మిక్స్డ్ రిలయబిలిటీ అనేది ఉంది. సో కొన్ని కార్స్ రిలయబుల్ కార్స్, కొన్ని అయితే అన్రిలయబుల్ కార్స్, అది చెప్పలేం. సో ఎవరికి ఎలా ఉంటుందో తెలియదు కదా. సో టొయోటా అనేది మనకి అల్టిమేట్లీ రిలయబుల్ కారు. సో ఫార్చునర్ కానివ్వండి, ఎటువంటి కార్ అయినా సరే. సో మెజెస్టర్కి డ్రాబ్యాక్ ఏంటంటే అది, సో రిలయబిలిటీ, డ్యూరబిలిటీ. సో ఫార్చునర్ దానికి పై చేయి అక్కడ ఉంటుంది. సో ఇది గైస్. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.